183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడి మన లైఫ్లోకి మనీ అట్రాక్షన్ రావాలి అంటే, మనీ సంకల్పం పెరగాలి అంటే, అలాగే ముఖ్యంగా బిజినెస్ చేస్తున్న వారికి లాభాలు కలిసి వచ్చే బిజినెస్ జరగాలన్నా, కెరియర్ ఇంకా గ్రో అవ్వాలన్నా, వీటన్నిటికి సంబంధించి మనకి హెల్ప్ చేసే వస్తువు ఏదైనా ఉందా, ఆ వస్తువు ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. మ్యామ్, మన లైఫ్లోకి కొన్ని సంకల్పాలు చేసే బలం మనకు ఉండదు, ఆ ధైర్యం మనకు ఉండదు, విశ్వంతో మాట్లాడే అంత ఆ ప్యూరిటీయో ఆరా లెవెల్స్ మన దగ్గర ఉండవు. మనలో ఆ ఎనర్జీ పెంచుకోవడానికి కొంతమంది క్రిస్టల్స్ ఉపయోగిస్తూ ఉంటారు, అలాగే కొంతమంది స్టోన్స్ అన్ని ఉపయోగిస్తూ ఉంటారు. సో బేసిక్గా బిజినెస్ చేస్తున్న వాళ్ళకి డబ్బు పరంగా, కెరియర్లో గ్రోత్ కావాలనుకున్న వాళ్ళకి గ్రోత్ పరంగా హెల్ప్ చేసే వస్తువు ఏదైనా ఉందా? ఇది వచ్చేసి కుబేరా స్టోన్. ఈ కుబేరా స్టోన్ ఏంటంటే అడ్వాన్స్ అనమాట, అడ్వాన్స్ మనీ అట్రాక్టింగ్ స్టోన్. ఈ స్టోన్ ఫామ్లో అది చాలా ఎంత ప్యూరెస్ట్ ఫామ్ అంటే ఇది ఏన్షియంట్ నుంచి ఎప్పటి నుంచో ట్రావెల్ చేసుకుంటూ వచ్చింది ఈ స్టోన్. ఈ స్టోన్ని లాకెట్ ఫామ్లో వస్తుంది. అదే మ్యామ్, ఇది లాకెట్ ఫామ్లో వస్తుంది, చూడొచ్చు. ఇట్లా లాకెట్ ఫామ్లో వస్తుంది. ఇంకొకటి వచ్చేసి ఇమేజ్లో కూడా పెడతాం. సో లాకెట్ ఫామ్ అండ్ ఫ్రేమ్ మధ్యలో ఉన్నది యాక్చువల్ స్టోన్. ఇందులో ఇది కంప్లీట్గా ఆ స్టోన్, దిస్ ఇస్ కంప్లీట్లీ ద స్టోన్. ఆ స్టోన్లో ఉన్న ఫాజిల్ ఫార్మ్ ఆఫ్ ది స్టోన్ అనమాట. సో ఇది ఎంత పవర్ఫుల్ అంటే, పక్కన ఫోటోలో డిస్ప్లే జరుగుతుంది, మీరు ఆ క్రిస్టల్ స్టోన్ యొక్క క్లియర్గా చూడొచ్చు పిక్చర్ అనేది. ఇది వెరీ పవర్ఫుల్ అట్రాక్టర్ ఆఫ్ మనీ, ఫైనాన్సెస్ మెయిన్లీ మన యొక్క ఫైనాన్స్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. అసలు మెయిన్లీ క్రిస్టల్ ఒకటి ఏంటంటే, ఇలా లాకెట్గా ఉన్నదేమో మీరు లాకెట్గా వేసుకోవచ్చు, లేకపోతే మీ పర్స్లో పెట్టుకోవచ్చు. పర్స్లో పెట్టుకుంటే ఎక్కువ మనీ నోట్స్ అట్రాక్ట్ చేస్తారు ఆ పర్స్లోకి. పర్స్లో పెట్టుకోవచ్చు, లేకపోతే మీ హ్యాండ్ బ్యాగ్స్లో పెట్టుకోవచ్చు, ఇంకా ఇంట్లో ఎక్కడైనా జ్యువెలరీ బాక్స్లో పెట్టుకోవచ్చు. జ్యువెలరీ పెరుగుతుంది. గోల్డ్ పవర్ ఎలా వచ్చిందంటారు? దీని పవర్ యాక్చువల్లీ ఇది కూడా ఈ మన భూమి నుంచే, విశ్వం నుంచే వచ్చింది. అన్ని విశ్వం నుంచి అట్రాక్టింగ్ ఫామ్ ఒకటి. క్రిస్టల్ ఎలాగైతే చాలా ప్యూరెస్ట్ ఫామ్గా ఒక దానిలో లైఫ్ ఉందో, దీనికి కూడా ఒక లైఫ్ ఉంది. దీనికి కూడా ఈ స్టోన్, ప్రతి స్టోన్కి లైఫ్ ఉంది. కానీ దీనికి యాక్చువల్లీ ఇట్ ఇస్ ట్రావెల్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్, ఏన్షియంట్ ఇయర్స్ నుంచి ఇది ట్రావెల్ అయ్యి దీనికి చాలా డివైన్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి. సో దట్ ఈస్ వాట్ ఈ క్రిస్టల్కి పవర్ ఎక్కువ. సో ఇది ఏంటంటే, దీని పేరు కుబేరా స్టోన్ అని పెట్టారు, కుబేరా స్టోన్, బికాస్ ఇది చాలా ఫాస్ట్గా మనీ అట్రాక్ట్ చేస్తుంది. సో మోస్ట్లీ బిజినెస్ డెవలప్ అవ్వాలన్నా, బిజినెస్లో సక్సెస్ అవ్వాలన్నా, కెరియర్ డెవలప్మెంట్ అవ్వాలన్నా, హ్యూజ్ మనీ కోసం నువ్వు వెయిట్ చేస్తున్నావు. సో ఇప్పుడు హ్యూజ్ మనీ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మోస్ట్లీ మనము ఇలా బ్రేస్లెట్స్ ఇట్లాంటివి మనం వాడితే మనకి ఇంప్రూవ్మెంట్స్ అవుతాయి. మనకి డబ్బు ఫ్లో అవ్వడం, కొంచెం మనీ ఫ్లో అవుతుంది, మనం హ్యాపీగా ఉంటాం. కానీ మరి యూ వాంట్ ఎ హ్యూజ్ మనీ, ఎక్కువ మనీ కావాలి. బికాస్ నేను ఒక పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఐ నీడ్ సమ్ బిగ్ మనీ. బిగ్ మనీ అని నీ మనసులో ఉన్నప్పుడు ఏమవుతుంది, ల్యాక్ థాట్లోకి వెళ్ళిపోతుంది. బిగ్ మనీ అనేది ఫియర్ క్రియేట్ చేస్తుంది ఎక్కడో. ఈ ఫియర్ని అది తీసేస్తుంది, ఆ ఎమోషన్ని, ఆ ఫియర్ని తీసేసి నీకు యాంగ్జైటీనే తీసేస్తుంది. యాంగ్జైటీ, డిప్రెషన్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ తీసేస్తాయి. ఎమితిస్ట్ అనే క్రిస్టల్ కూడా యాంగ్జైటీని తీసేస్తుంది. అది ఎలా అంటే ట్రామాటిక్ యాంగ్జైటీని. ఇది వచ్చి మనీకి సంబంధించిన యాంగ్జైటీ, టెన్షన్స్ పడుతున్నాం, యాంగ్జైటీ, మనీ గురించి టెన్షన్ పడుతున్నాం, అది వస్తుందా లేదా అని టెన్షన్. 24 గంటలు ఒక షివరింగ్ వస్తుంది. ఆ షివరింగ్ అంతా పోతుంది, బ్యాలెన్స్ అవుతుంది మన ఎమోషన్. ఈ స్టోన్ మన ఇంట్లో ఎక్కడ పెట్టినా హ్యూజ్ మనీ అట్రాక్షన్ అనమాట. ఇంట్లో నార్త్ ఈస్ట్ సైడ్ పెట్టాలి ఈ స్టోన్ ఫామ్లో ఉన్నది, అది కూడా ఇమేజ్లో ఉంది. ఈ స్టోన్ ఫామ్లో ఉన్నది నార్త్ ఈస్ట్ సైడ్ ఉండాలి, బికాజ్ ఇట్ విల్ క్రియేట్ కుబేరా ఎనర్జీస్ ఎక్కువ ఉండి మనకి మనీ ఫ్లో అవుతుంది. అంటే ఇంపాసిబుల్ అంటే హ్యూజ్ అమౌంట్ మనకి మన మైండ్లో కూడా మనము ఇప్పుడు 10 crores రావాలి అట్లా పెద్ద నెంబర్స్ అనుకుంటాం కదా. అలా పెద్ద నెంబర్స్ అనుకున్నా కూడా మనకి ఏదో విధంగా మనకి ఆపర్చునిటీ ఓపెన్ అవుతుంది. బిజినెస్లో అది సక్సెస్ అవ్వకుండా యూ రీచ్ యువర్ టార్గెట్ నెంబర్. సో దట్ ఈస్ వాట్ ఈ క్రిస్టల్ చాలా ఏన్షియంట్, చాలా ఓల్డ్ ఇయర్స్ నుంచి ఫామ్. అంటే దీనికి ఎనర్జీ వైబ్రేషన్స్ అనేవి కూడా హైలో ఉంటాయంట. హై ఉంటుంది దీని ఎనర్జీ వైబ్రేషన్స్ చాలా హై ఉంటుంది. ఇది బేసికలీ నార్మల్గా క్రిస్టల్స్ మనం చార్జ్ చేస్తే
చంద్రుడి దగ్గర ఒక పౌర్ణమి రోజు చంద్రుడి దగ్గర సాల్ట్లో వాష్ చేసి దాన్ని అలా పెట్టేస్తాను చంద్రుడి దగ్గర కదా. సో ఈ క్రిస్టల్ని చంద్రుడి దగ్గర కాదు, ఇది స్టోన్, ఇది క్రిస్టల్ కాదు, ఇది స్టోన్. ఈ స్టోన్ని మనం సూర్యుడి దగ్గర పొద్దున పెట్టాలి. మనకి ఏ రోజైతే దీన్ని ఛార్జ్ అప్ అవ్వాలనిపించింది అనుకో, హాయిగా సూర్యుడి దగ్గర అలా పెట్టేసేసి, ఎలాగైతే స్టోన్స్ ఉంటాయో బయట అలాగే దీన్ని కూడా సూర్యుడి దగ్గర అలా పెట్టేసి అలా తీసేసుకోవాలి. సన్ ఎనర్జీ బాగా లాగుతుంది అనమాట. ఇట్ ఈస్ హ్యూజ్ అనమాట. సన్ ఎనర్జీ మామూలు కాదు, ఇట్స్ వెరీ వెరీ హ్యూజ్ అండ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఇట్స్ అట్రాక్ట్ లాట్ ఆఫ్ అబెండెన్స్ అనమాట ఇది. ఇట్ ఆల్సో మనకి తెలియదు, ఇది వచ్చిన 1-2 days నుంచే మిరాకిల్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే వన్ ఆఫ్ మై క్లయింట్, ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ ద అమౌంట్ అండ్ ఆల్, పేరు అమౌంట్స్ అవేం నేను డిస్క్లోజ్ చేయను, బట్ వన్ ఆఫ్ ద క్లయింట్ వాజ్ వెయిటింగ్ ఫర్ హ్యూజ్ మనీ. అండ్ ఆయన ఈ విల్లా హౌస్ కొనుక్కోవాలనుకున్నారు. విల్లా హౌస్ చాలా ఇట్స్ బిగ్ మనీ యాక్చువల్లీ ఫర్ హిమ్. సో ఆ హౌస్ కొనుక్కుని ఇంకేదో బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి. సో హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ హ్యూజ్ మనీ ఫ్రమ్ సమ్ ప్లేస్. ఆయనకి తెలుసు, దారి తెలుసు, ఇక్కడ నుంచి రావాలి, బట్ ఇట్స్ వెయిటింగ్ ఫర్ 1 year. ఇది ఆర్డర్ పెట్టాను. సో ఐ సెండ్ టు హిమ్ అండ్ విత్ ఇన్ 4 daysలో వచ్చేస్తుంది ఆయనకి అమౌంట్. అండ్ హీ గాట్ ద హౌస్ ఆల్సో. విల్లా అంటే దాదాపు అది 1 కోటి 2 కోట్ల పైన ఉంటుంది. అంతగా ఇంకా పైదే ఉంది, పెద్ద విల్లా ఆయన తీసుకుంటున్నారు. సో అంటే బిగ్ అమౌంట్ అనేది వాళ్ళు మేనిఫెస్ట్ చేశారు, బిగ్ అమౌంట్ మేనిఫెస్ట్ చేశారు అండ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. సో ఇది వచ్చిన తర్వాత విత్ ఇన్ వీక్స్లోనే బాగుంది యాక్చువల్లీ. ఆయనకి అదే చెప్పారు, ఇది వచ్చిన తర్వాత ఇట్స్ మిరాకిల్ ఫర్ మీ, థ్యాంక్ యూ అని చాలా ఫోన్ చేసి కూడా థ్యాంక్ యూ చెప్పారు. సో అందుకే నేను కూడా నాకు కూడా ఇది చాలా చాలా ఇంప్రూవ్మెంట్స్ తెచ్చింది. ఐ ఆల్సో గాట్ ఇట్. స్టోన్ అనేది మన ఆరా లెవెల్స్ క్లీన్ చేస్తుంది అని కూడా మీరు చెప్పడం జరిగింది. ఎస్, ఆరా క్లీన్ అవ్వడం ద్వారా మనకు ఉండే బెనిఫిట్స్ అవి చెప్తారు. ఆరా క్లెన్సింగ్, ఇప్పుడు మనకి ఆరా మన ఆరాలో ఎన్నో ప్యాచెస్ ఫామ్ అయిపోయి ఉంటాయి. మనము తిరగడం కావచ్చు, నెగిటివ్ జోన్లోకి నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ పీపుల్. ఇప్పుడు మన ఆరా నెగిటివ్ పీపుల్కి టచ్ అయితేనే ఇప్పుడు మన ఆరా మనం ప్యూర్గా మెడిటేషన్ చేస్తాము, సాల్ట్ బాత్ చేస్తాము, ఎవ్రీడే ప్యూర్గా వైట్ హీలింగ్ లైట్ ఇన్వొకేషన్ చేస్తాము. ఇదంతా చేసినప్పుడు మన ఆరా ఏంటి ప్యూర్ క్లెన్స్ అయిపోతుంది అనమాట. డైలీ డే టు డే మన ఆరా క్లెన్స్ అయిపోతుంది. ఇలా క్రిస్టల్స్ ఇంట్లో ఉంటే ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఆరాలు కూడా ప్యూర్ అయిపోతూ ఉంటాయి. ఎవ్రీబడి ఇన్ అ ప్యూరెస్ట్ ఫామ్. ఇప్పుడు మీరేంటి బయటికి వెళ్తారు, పెద్ద క్రౌడ్లోకి వెళ్తారు, అక్కడ చాలా నెగిటివ్ పీపుల్ ఉంటారు. వాళ్ళ ఆరాలన్నీ మనం టచ్ అయినప్పుడు మనకి తెలీదు, ఒక క్రౌడ్లోకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చాక ఏదో బాడీ అంతా లాగేసినట్టు అనిపిస్తుంది. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? సేమ్ అలాగే ఆరా అంతా మనది అక్కడ ప్యాచెస్ ఫామ్ అయిపోయి ఉంటాయి, నెగిటివ్ ప్యాచెస్, ఈవిల్ ఐ, నెగిటివ్ పీపుల్ ఐస్, ఇవన్నీ మనకి పడుతూ ఉంటాయి. ఇవన్నీ పడినప్పుడు అవన్నీ చూస్తూ ఒక్కసారిగా ఇంటికి వచ్చాక మనకి బాడీ అంతా లాగేసినవి సాల్ట్ బాత్ చేస్తాం. ఫస్ట్ క్లెన్జింగ్ ప్రాసెస్ సాల్ట్ బాత్. ఇంట్లో క్రిస్టల్ ఉంటే ఇట్ విల్ ఆల్రెడీ ప్యూరిఫై. ఆ స్టెప్ అవ్వగానే ఇల్లంతా యాంప్లిఫై అయిపోతుంది, ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్యూర్ అయిపోతుంటారు. సో సాల్ట్ బాత్ మోర్, మీరు ఎంత సాల్ట్ బాత్ అయితే అంత బాగా హీల్ అవుతారు. క్రిస్టల్ ద్వారా కూడా మీరు హీల్ అవుతూ ఉంటారు. ఆ క్రిస్టల్ని కళ్ళు మూసుకుని మీరు జస్ట్ ఇమాజిన్, ఈ క్రిస్టల్ నాకు ప్యూరిఫై చేస్తుంది, ఇట్స్ డూయింగ్. మీరు ఏదైతే క్రిస్టల్ ముందు అనుకుంటారో ఆ సంకల్పం అది మేనిఫెస్ట్ చేసేస్తుంది. ఇట్స్ అన్ ఏంజిల్స్కి కనెక్ట్ అవుతాయి ఎక్కువ క్రిస్టల్స్. ఆ ఏంజిల్ గైడ్ ఎవరో కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. ఇట్ విల్ బీ, ఏదైతే నువ్వు సంకల్పం అనుకున్నావు అది మేనిఫెస్ట్ అయిపోవాల్సిందే. ఒక్క పౌర్ణమి, 2వ పౌర్ణమి, మ్యాక్సిమం 2 పౌర్ణమి కల్లా నీ యొక్క సంకల్పం మేనిఫెస్ట్. అంటే నీ యొక్క ఇమీడియట్ విష్, నాకేంటి గట్టి సంకల్పం ఉంది, స్ట్రాంగ్గా నాకు ఇది కావాలి అనే సంకల్పం నీకు 2వ పౌర్ణమి కల్లా నీకు వచ్చేయాల్సిందే. నువ్వు క్రిస్టల్ ముందు అనుకుంటే, అలా అనుకున్నామంటే ఇంకంతే, ఇట్ విల్ మేనిఫెస్ట్ లైక్ క్రేజీ. వండర్ఫుల్ మ్యామ్. తప్పకుండా ఇలా చాలామంది మేనిఫెస్టేషన్ ఈ స్టోన్ అనేది నిజం చేయాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అండ్ ఈ స్టోన్కి సంబంధించిన వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.